నమస్తే, వెల్కమ్ టు V5 న్యూస్. నేను ప్రియాంక. అప్డేట్ చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చల్ల మండలం తుడుందెబ్బలో జూన్ 1న ఆదివాసీ యువకుల కోసం బైక్ ర్యాలీ జరుగుతుంది. ఈ ర్యాలీ ఎదురుగుట్ట నుంచి పన్నసాల రాళ్లగుట్ట వరకు జరుగుతుంది. మండల అధ్యక్షుడు శ్యామల తరుణ్ ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకుడు మైపతి అరుణ్ కుమార్ కూడా హాజరు కానున్నారు. అందువల్ల యువత, పెద్దలు, ఆదివాసీ సంఘాల నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆదివాసీ కోరికలో భాగంగా చర్ల మండలం ఎదురుగుట్టల నుండి మన రాళ్లగూడెం వరకు బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా రాష్ట్ర అధ్యక్షుడు మైపతి అరుణ్ కుమార్ గారు ఈ ర్యాలీలో పాల్గొనడం జరుగుతుంది. అందరూ వచ్చి ఈ ర్యాలీని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. జై ఆదివాసీ. ఆదివాసీ కోరిక ప్రచారాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రజలందరినీ, మా ఆదివాసీ సంఘాలని, ఆదివాసీ ప్రజల్ని పిలుపునిస్తూ తిరగడం జరుగుతుంది. ఆదివాసీ కోరికలో భాగంగా చర్ల మండలం ఎదురుగుట్టల నుండి మన రాళ్లగూడెం వరకు బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా రాష్ట్ర అధ్యక్షుడు మైపతి అరుణ్ కుమార్ గారు ఈ ర్యాలీలో పాల్గొనడం జరుగుతుంది. అందరూ వచ్చి ఈ ర్యాలీని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. జై ఆదివాసీ. ఆదివాసీ కోరిక ప్రచారాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రజలందరినీ, మా ఆదివాసీ సంఘాలని, ఆదివాసీ ప్రజల్ని పిలుపునిస్తూ తిరగడం జరుగుతుంది. ఆదివాసీ కోరికలో భాగంగా చర్ల మండలం ఎదురుగుట్టల నుండి మన రాళ్లగూడెం వరకు బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా రాష్ట్ర అధ్యక్షుడు మైపతి అరుణ్ కుమార్ గారు ఈ ర్యాలీలో పాల్గొనడం జరుగుతుంది. అందరూ వచ్చి ఈ ర్యాలీ. నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ఖానాపూర్ మండలం సత్తన్పల్లి గ్రామంలో పలు రైస్ మిల్లులు సందర్శించారు. ధాన్యం అన్లోడ్ ప్రక్రియ, నిల్వ సామర్థ్యం, ఖాళీ స్థలాలు, రోజువారీ సామర్థ్యం తదితర అంశాలను స్వయంగా పరిశీలించారు. కలెక్టర్ మిల్లు నిర్వాహకులు అవసరమైనంత మంది కూలీలు ఏర్పాట్లు చేయాలని, లారీలు వేగంగా ఖాళీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తనిఖీ అనంతరం కడెం మండల తహసీల్దార్ కార్యాలయంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, పౌర సరఫరాల శాఖ అధికారులు, తహసీల్దార్ కు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇవాళ శుక్రవారం ఉంది, సండే పెడతాం. చేంజ్ సండే ఉంది. ఇక్కడ పెట్టాను. ఇక్కడైతే లెస్ దెన్ 200 మెట్రిక్ టన్ క్వాంటిటీస్ ఉన్నాయో 3 to 4 days అన్ని క్లోజ్ అయిపోతాయి. లెస్ దెన్ 200 మెట్రిక్ టన్ అనేది కేవలం 5 లారీస్ అంటే 4 days. డైలీ కనీసం ఒక లారీ అక్కడికి పంపుతూ ఉంటే నంబర్ ఆఫ్ సెంటర్స్ ఇవాళ మీ దగ్గర 245 సెంటర్స్ నడుస్తూ ఉంటాయి. ఆటోమేటిక్లీ 4 daysలో 100 దాంట్లో పోతుంది. 100 సెంటర్స్ మండలం కడమ ఎక్కడ ఆల్మోస్ట్ 80% వరకు ఇక్కడ చేసుకోవచ్చు. నియర్లీ 25,000 మూడు మండలానికి ఈ మండలంకి ఖానాపూర్ ఎక్కువ దస్తూరాబాద్ 14,000 ఇవి కలిపి బ్యాలెన్స్ 4-5 days కావాలి. సరే అవి వదిలిపెట్టండి, రావాల్సిన వాటర్ తోటి బాలాపూర్ పోలీస్ స్టేషన్ ఏప్రిల్ 14న జరిగిన డ్రీమ్ లేక్ కాలనీ 14 తులాల బంగారం చోరీ కేసు ఛేదించారు. హబీబ్ మహమ్మద్ అలియాస్ చోటుపై 60 కేసులు ఉన్నాయి. నైట్ దొంగతనాల్లో పాల్గొంటున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు 14 తులాల బంగారం, సుమారు 20 లక్షల విలువ మరియు రిసీవర్ మహమ్మద్ హుసేన్ దగ్గర ఉన్న చైన్ రికవరీ చేశారు. బాలాపూర్ ఇన్స్పెక్టర్ ఎం సుధాకర్ నేతృత్వంలో ఈ కేసు విజయవంతంగా పూర్తి చేశారు. తేదీ 14
ఏప్రిల్ 2026 రోజు బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రీమ్ లేక్ కాలనీలో ఒక దొంగతనం అయింది ఎస్బీ బై నైట్లో. దీంట్లో 14 తులాల బంగారం థెఫ్ట్ చేశారు. దీంట్లో మేము ఇన్వెస్టిగేషన్లో కెమెరాస్ ట్రాకింగ్ చేసిన తర్వాత ఒక ఓల్డ్ అఫెండర్ దీన్ని కమిట్ చేసినని తెలిసి మేము దాని మీద మా ఇన్ఫర్మేషన్ పెట్టుకొని ఈరోజు మా క్రైమ్ టీం వాళ్ళకు వచ్చిన సమాచారం ప్రకారం మేము ఈరోజు అతని షాహీన్ నగర్లో హబీబ్ మహమ్మద్ అండ్ మహమ్మద్ హుస్సేన్ అనే ఇద్దరి వ్యక్తులను పట్టుకొని వాళ్ళని అదుపులోకి తీసుకొని విచారించినాం. ఇతని దగ్గర నుంచి హబీబ్ మహమ్మద్ దగ్గర నుంచి ఈ డ్రీమ్ లేక్ సిటీలో చేసిన నేరంలో అతన్ని 14 తులాస్ గోల్డ్, తర్వాత అతని దగ్గర ఒక బైకు, నేరంలో ఉపయోగించిన బైకు, అలాగే ఇల్లును బ్రేక్ చేయడం కోసం వాడిన ఒక 2 ఐరన్ రాడ్లను కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ మహమ్మద్ హుస్సేన్ అనే అతను ఈ దొంగ సొత్తును కృష్ణా జిల్లా అవనిగడ్డ కోడూరు మండలం కుమ్మరిపాలెంలో విషాదం బైక్ పై వస్తుండగా తాటి చెట్టు పడి 2 మృతి. మృతులు గరికపాటి మనోహర్ బాబు, చూటూరు శివరామకృష్ణ. రాత్రి వీచిన ఎదురుగాళ్లకు విరిగి బైక్ భయపడ్డ తాటి చెట్టు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిషం అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముమ్మిడివర నియోజకవర్గంలో ఓటర్ల హక్కుల పరిరక్షణ లక్ష్యంతో ఎస్ఐఆర్ కార్యక్రమం ఘనంగా జరిగింది. నియోజకవర్గ కోఆర్డినేటర్ పొన్నడ వెంకట సతీష్ కుమార్ అధ్యక్షతన జిల్లా అధ్యక్షుత చిల్లా జగ్గిరెడ్డి దిశానిర్దేశం చేశారు. పల్లిపాలెం గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి సమీపంలో మ్యాసివ్ అవగాహన సభ నిర్వహించి ఏ ఒక్క అరుడి ఓటు కూడా జాబితా నుంచి మిస్ అవ్వకుండా చేయాలని పిలుపునిచ్చారు. ప్రభావితమవుతున్నాయని మనం చూస్తున్నాం. ఈ కారణంతో జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని అత్యంత ప్రాధాన్యత అంశంగా భావిస్తూ దీని మీద పూర్తి దృష్టి పెట్టాలి. ఎందుకంటే మనం అనుకునేవాళ్ళం జగన్ గారు బటన్ నొక్కుతున్నారు, అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి, ప్రజలు మనకు ఓటేస్తారని. ఓటు ఎక్కడికి వెళ్ళిపోయింది. ఇది టెక్నికల్ గా మనం పెద్ద ప్రాధాన్యత ఇవ్వలేకపోయాం. మరి అంతసేపు మంచి చేసాం కదా, మన ఓట్లు ప్రతిపక్షం లేకుండా చేయాలనే ఆలోచనతో పెద్ద ఎత్తున ఓట్ చోరీ జరిగినటువంటి పరిస్థితి. ఈ ఓట్ చోరీని రాహుల్ గాంధీ గారి పార్లమెంట్ లో పెద్ద ఎత్తున మరి ఓటు దొంగతనం జరుగుతుంది, ఇది ప్రజలు గ్రహించాలని పెద్ద ఎత్తున మొరపెట్టినప్పటికీ కూడా స్వచ్ఛందంగా వ్యవహరించవలసినటువంటి ఎలక్షన్ కమిషన్, స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఎలక్షన్ కమిషన్ ఎక్కడ నోరు విప్పకుండా కనుక మనం అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు జాగ్రత్తగా ఉండాలంటే రాజకీయాల్లో వేదిక మీద ఉన్న రాజకీయాలు కొత్తగా ఒక్కొక్కరు 4 ఎలక్షన్ చేసిన వాళ్ళే, మీరు అంతకంటే గట్టిగా కష్టపడే వాళ్ళే. కానీ మనం ఎలక్షన్ చేసేటువంటిది అవతల ప్రత్యర్థితో కాదు, ఒక 420 ఒక మోసగాడు ఎవరైతే. అదోని మండలం పాండవగల్లు గ్రామ సమీపంలో శుక్రవారం ఒక ఆటో మోటార్ సైకిల్ ఢీకొన్న ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 3 వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతులలో గనకల్లు గ్రామానికి చెందిన బల్లెకల్లు వీరేష్, తలారి మహేంద్ర కుమార్ అనే 2 యువకులతో పాటు కౌతాలం గ్రామానికి చెందిన విశ్వనాథ్ వేగంగా వచ్చిన వాహనాలను ఒకదానికొకటి బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. సమాచారం అందుకున్న పెద్ద తుంబాలం పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదానికి గల పూర్తి వివరాలు, కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుగుతుంది. ఏమన్నా తలిగిందా ఇదే పడారన్నా ఏమి తెలియదమ్మా నాకు కాలేదా నా పిల్లలకి
స్వామి స్వామి ఏమన్నా తలిగిందా ఇల్లే పడారు నాన్న ఏమి తెలియదమ్మా కాలేదా నా పిల్లలకి చాగలమరి మండల కేంద్రంలో శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవి ఆలయంలో శుక్రవారం విశేష పూజలు నిర్వహించబడ్డాయి. అమరావతి సువర్ణ కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో అమ్మవారి వైభవంగా వడిబియ్యం సమర్పించారు. పూజల్లో ఆలయ ప్రధాన అర్చకుడు పులేటి గుత్తి రాధాకృష్ణ పూజలు నిర్వహించి ధూపదీపారతులు ఇచ్చారు. ఆర్యవైశ్య మహిళల లలిత సహస్రనామాలు పాటించి అమ్మవారి రథాన్ని ఆలయం చుట్టూ ప్రవహించారు. సంఘం అధ్యక్షుడు మదల్లపల్లి లక్ష్మీనారాయణ, ధర్మకర్త వంగదార లక్ష్మణ్ బాబు మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. చూస్తుండండి V5 న్యూస్.